మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవును నా ప్రభువా, నా తండ్రి వీధి వీధి నా తండ్రి సంబరాలు నా తండ్రి ఘనముగా జరిపించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవునైనా ఎందు నిమిత్తం నా తండ్రి వీధి ప్రార్థన నా తండ్రి పెట్టుకున్నాము, అది నువ్వు బహుగా ఎరిగిన దేవుడవు నా తండ్రి. అవునైనా ఈ వీధిలో నా తండ్రి, ఈ వీధి నా తండ్రి ప్రార్థనకు నా తండ్రి పాలు పంపులు కొన్న నా తండ్రి ప్రతి కుటుంబం నా తండ్రి కలకలలాడుతూ శాంతి సమాధానంతో నడిపించండి నాయన. అవునైనా ఇంకెంతమంది నైనా నా తండ్రి వీధిలో నా తండ్రి ప్రార్థన పెట్టుకున్న నా తండ్రి ఉన్నారో వారు కూడా నా తండ్రి త్వరగా పెట్టుకున్నట్టు సహాయం చేయండి. నీ కృపను చూపండి, నీ దయ నీ కృప మా పైన నింపి నాయనా ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా సంగీతం ద్వారా నా తండ్రి నిన్ను ఆరాధించే ప్రతి ఆత్మని కాపాడండి. అవునైనా అయ్యగారు నా తండ్రి వాక్యంలోకి వెలుచునగా ఆయన నోటు బుర్రగా నువ్వుండి మా హృదయాలలో నింపునైనా యేసు నామమున ప్రార్థించి స్తుతించి అని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనదని ప్రసాదించిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఆహ్వానించిన ఈ వీధిలో ఉన్న వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ఈ యొక్క వీధి క్యాన్ల సర్వీస్ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నేనే అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నేనే అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన దీవెన, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ సమయములో పొందుకుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యేసు ప్రభుల వారు ఈ లోకములో సంచరిస్తున్న సమయములో నేనే అనే మాటను అనేక సార్లు ఆయన ఉచ్చరించిన విధాన్ని మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య ఈ లోకములో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు నేను అనే పదాన్ని చాలా చోట్ల ఉపయోగించాడు. కనుక ఈ సమయంలో ఈ సమయంలో కొన్ని విషయాలను మనము ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. మొట్టమొదటి విషయం చూస్తే నేను వెలుగయున్నాను అని ప్రభువు చెబుతూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చెబుతున్నాడంట? నేను వెలుగయున్నానని యేసు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభుల వారు చెప్పిన రీతిగా ఆయన ఈ లోకమంతటికి వెలుగయున్నాడు అని మనమందరము గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఆయన ఈ లోకానికి ఎలాగైతే వెలుగయున్నాడో, ఆయన బిడలమైన మనము కూడా ఆయన ద్వారా వెలిగించబడి, ఆయన ద్వారా నడిపించబడి, ఆయన ద్వారా ఆశీర్వదించబడి, ఆయన ద్వారా బలపరచబడి, ఆయన ద్వారా మనం ఈ లోకములో బ్రతుకువారముగా ఉండాలని ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. అందుకే
చదవబడిన వాక్య భాగంతో చదవండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. ఏమంటున్నాడండి యేసు? నేను లోకమునకు వెలుగును అని ఆయన చెబుతూ ఉన్న మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకమంతటికి ఎంతగానో వెలుగై ఉన్న దేవుడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి, నన్ను వెంబడించువాడు అని చూస్తున్నాం కనుక యేసు ప్రభుల వారిని ఎవరైతే వెంబడిస్తారో వారు ఎక్కడ నడవరంట? చీకటిలో నడవరు. కనుక మనము కూడా చీకటిలో నడవకుండా ఉండాలి అంటే, చీకటిలో మనము నివసించకుండా ఉండాలి అంటే ఆయనను మనము వెంబడించు వారముగా ఉండాలి. ఆయన వెంబడిస్తే చాలు, మనము కూడా చీకటిలో నడవక మనం ఏమి కలిగి ఉంటామంట? జీవ వెలుగు కలిగి ఉంటాం. కనుక నీ జీవితంలో ఈ క్రిస్మస్ దినాల్లో జీవ వెలుగు కలిగి ఉండాలంటే ఖచ్చితముగా ఆయనను మనం వెంబడించాలి. ఆయనను వెంబడించకుండా నువ్వు జీవ వెలుగు కలిగి ఉండలేవు. ఆయన వెంబడించకుండా ఆయన వెలుగును కలిగి జీవించలేవు. ఆయనను వెంబడించకుండా ఆయన ఇచ్చే సన్నిధిని మనం పొందుకోలేము. గనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఖచ్చితంగా దేవాది దేవుడు వెంబడించి ఆయనను అనుసరించి ఆయనిచ్చే జీవ వెలుగు, ఆయనిచ్చే సత్యమైన వెలుగు, ఆయనిచ్చే అత్యున్నతమైన వెలుగు, ఆయనిచ్చే గొప్ప వెలుగును మనమందరము పొందుకొని ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. కనుక యేసయ్య ఈ లోకములో జీవిస్తున్న సమయంలో నేను అనే పదాన్ని అనేక సార్లు ఉపయోగించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రభు చెప్పాడు, నేను వెలుగై ఉన్నాను అని చెప్పినట్టుగానే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండో విషయం చూడండి, యేసు చెప్పాను. ఏం చెప్పానంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాను. ఏం చెప్పాడంటే యేసు? నేను గొర్రెలకు మంచి కాపరి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా గొర్రెలకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. నిజముగా దేవుడు మనకు మంచి కాపరి అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఈ లోకములో ఎవరు మనకు మంచి కాపరిగా లేరు, కానీ దేవాతి దేవుడే మనకు మంచి కాపరి అని మనం గుర్తెరిగి ఆయనను మన కాపరిగా ఉంచుకొని, ఆయనను మన ప్రధాన కాపరిగా ఉంచుకొని, ఆయన మన అత్యున్నతమైన కాపరిగా ఉంచుకొని జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, ప్రభువు ఎవరికి మంచి కాపరంట? గొర్రెలకు మంచి కాపరి. కనుక ఆయన మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు. అందుకే ఆయనను మనం ఒక కాపరిగా మనం ఎంచుకోవాలి. ఆయన మన కాపరిగా ఉంటే ఏమీ కూడా కొదవ ఉండదు. ఆయన మన కాపరిగా ఉంటే మనకు ఏ లోటు ఉండదు. ఆయన మన కాపరిగా ఉంటే ఏ హాని మనకు కలగదు. ఆయన మన కాపరిగా ఉంటే ఏ నష్టము వాటిల్లదు. గనక అందుకే మనమందరము ప్రభువును మన కాపరిగా ఎంచుకోవాలి. ఆయన మనకు గొప్ప కాపరిగా ఎంచుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచేవారముగా ఉండాలి. కనుక గొర్రెలు కాపరిని ఎలాగైతే వెంబడిస్తాయో అలాగే మనము కూడా మన కాపరైన ప్రభువును ఆ విధంగానే మనము వెంబడించు వారముగా ఉండాలి. ఇంతవరకు ఆయనను వెంబడించలేని తత్వంలో నీవుంటే, ఆయన వెంబడించలేక నువ్వు లోకాన్ని వెంబడిస్తూ ఉంటే, ఆయన అనుసరించలేక లోకంలో బ్రతుకుతూ ఉంటే, అలాంటి బ్రతుకును వదిలిపెట్టి ఈ దినాన ఈ క్రిస్మస్ దినాల్లో మన కుటుంబాలన్నీ కూడా ఆయనను వెంబడించి ఆయన కాపరిగా ఎంచుకొని ముందుకు మనము వెళ్ళిపోయే వారముగా ఉండాలి. తర్వాత అక్కడ అంటాడు ఒక మాట, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూడండి, మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. కనుక కాపరి
ఆయన తన ప్రాణమును పెట్టువాడుగా ఉన్నాడు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. నిన్నను కూడా రక్షించడానికి, నిన్నను కూడా కాపాడడానికి, నిన్నను కూడా విమోచించడానికి, నిన్నను కూడా అంధకారస్తుల నుండి విడుదల ప్రసాదించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రాణమును పెట్టి ఆయన 3వ దినమున లేచిన సజీవుడుగా ఉన్నాడు గనుక అలాంటి దేవుని మనము విడిచిపెట్టకుండా హత్తుకొని మనము జీవించే వారముగా ఉండాలి. అలా జీవించలేని విధానంలో నీవుంటే ఈ దినంలో మనము అలా జీవించడము నేర్చుకునే వారముగా ఉండాలి. కనుక యేసు చెప్పిన విధముగా మనం నడవాలి. మనము చెప్పినట్టుగా మనం నడవకూడదు. మన సుచిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించకుండా దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనమందరము జీవించువారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించుకొని, మన దేవుడే మనకు ఒక కాపరి అని ఎంచుకొని, ఆయనను మనకు ఒక గొప్ప కాపరిగా ఉంచుకొని మనమందరము ఆయన ప్రణాళిక ప్రకారముగా, ఆయన యొక్క ఉద్దేశ్య ప్రకారముగా ఈ లోకములో నడవడం అనేది చాలా అవసరమై ఉన్నదని మనము గుర్తెరిగిన వారముగా ఉండాలి. తర్వాత 3వ విషయం చూడండి, యేసు ఏమి చెప్పెను చూడండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసు చెప్పెను. యేసు ఏమని చెప్పాడంటమ్మా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా నిజంగా ఆయననే మనకు సత్యము, ఆయనే మనకు ఒక మార్గము, ఆయనే మనకు జీవము. కనుక ఆయన మనకు మార్గము గనక ఆయన మార్గములో మనము నడవాలి. ఈ లోకములో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో మనము నడవకుండా దేవుని యొక్క మార్గములో మనమందరము నడిచిపోయే వారముగా ఉండాలి. కనుక దేవుడే మనకు సత్యము. కనుక ఆయన సత్యవంతుడైన దేవుడు గనుక ఆయన బిడలమైన మనం సత్యమును అనుసరించుచు సత్యములోనే నడచాలి. సత్యమును గూర్చి మనము పలకాలి, సత్యమును గూర్చి మనము యోచించాలి. కానీ చాలామంది అసత్యమును మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధములు మాట్లాడుతున్నారు, అన్యాయకరమైన పదాలు వాడేవారు సమాజములో చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ ఈ క్రిస్మస్ దినాల్లో మనము తొలగించుకొని మనము సత్యదేవుని కలిగి ఉన్నాం గనక మనము కూడా సత్యమును పలుకుతూ సత్య ప్రవర్తన కలిగి మనము జీవించాలి. అసత్య ప్రవర్తనలు కలిగి జీవించకుండా సత్య ప్రవర్తన కలిగి జీవించే వారముగా ఉండాలి. సత్య ప్రవర్తన కలిగి జీవిస్తే దేవుడు తగిన సమయములో మనలను మన కుటుంబాలను హెచ్చిస్తూ ఉంటున్నాడు. సత్య ప్రవర్తన కలిగి జీవిస్తే సత్యవంతుడైన దేవుడు మనను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉండగా మనమందరం ఆయన ద్వారా నడిపింపబడేవారుగా ఉండాలి. చాలామంది మనుషుల ద్వారా నడిపింపబడేవారు చాలామంది ఉన్నారు. మనుషుల ప్రోత్సాహం ద్వారా నడిపింపబడేవారు చాలామంది ఉన్నారు. మనుషులు చెప్పిన మాట ప్రకారంగా నడిచేవారు చాలామంది ఉన్నారు. మనుషులు చెప్పినట్టుగా జీవించేవారు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. అలా జీవించే వారందరూ కూడా వ్యర్థమైన వారే. అలా జీవించే వారందరూ కూడా ఒక మనుషుని చేతిలో కీలుబొమ్మ లాంటి వారే అని జ్ఞాపకం చేసుకొని మనం మనుషుల చేతుల్లో కీలుబొమ్మలుగా మనం మారిపోకూడదు. ఒక వ్యక్తి చేతుల్లో మనం కీలుబొమ్మలుగా మారిపోయి వారు ఆడిస్తూ ఉంటే అలా ఆడడం మంచిది కాదు. కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడవాలి. ప్రభు ఆడిచ్చినట్టుగా మనం ఆడాలి. కానీ ప్రభువా నువ్వు ఆడిస్తే మేము ఆడము, నువ్వు చెప్పిన ప్రకారంగా మేము నడవము, నాకు ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రకారం నడుస్తా, ఆయన ప్రకారంగా జీవిస్తా అనేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక మనం అలా ఉండకుండా మన కుటుంబాలు ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు, ఒక మనుషుని మీద ఆధారపడకూడదు. మనమందరం దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు ఒక సత్యం, ఆయన మనకు జీవము గనుక ఆ జీవాన్ని మనము కలిగిన దేవుని వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథములు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యేసు
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, తండ్రి యొద్దకు ఎవరి ద్వారా పోవాలి? యేసు ప్రభుల వారి ద్వారానే పోవాలి. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు, రాలేడు అనేది అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనమందరము కూడా ఆయన ఇచ్చే గొప్ప జీవాన్ని మనము పొందాలి. జీవము లేని వ్యక్తిగా ఉన్నావేమో, జీవము లేని ఆయన జీవము లేని వారందరూ కూడా చచ్చిన శవము లాంటి వారే అని జ్ఞాపకము చేసుకొని ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన మనకు జీవం గనక ఆయన జీవము చేత, ఆయన యొక్క వాక్కుల చేత, ఆయన యొక్క వాగ్దానాల చేత మనమందరము నింపబడాలి, కప్పబడే వారముగా ఉండాలి. కనుక ఇంతవరకు దేవుని మాటల చేత, వాక్యం చేత కప్పబడక నువ్వు పాపముతో కప్పబడ్డావేమో, అసత్యముతో కప్పబడ్డావేమో, అపవిత్రతో నువ్వు కప్పబడి ఉంటే ఆ జీవితాన్ని దినాన తొలగించుకొని ప్రభు ద్వారా మనమందరము ముందుకు వెళ్ళి ఆయన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన సత్యము ద్వారా, ఆయన జీవము ద్వారా నింపబడి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఉంటూ గొప్ప సహవాసము కలిగిన వారముగా, గొప్ప బాంధవ్యము కలిగిన దేవుని బిడ్డగా, దేవునితో మంచిగా ముచ్చటించే దేవుని వారంగా ఉంటూ మన విశ్వాస ప్రయాణాన్ని, మన క్రైస్తవ ప్రయాణాన్ని మనమందరము కొనసాగించే వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. మనుషుల మాట విని చెడిపోతూ ఉన్నావు, మనుషుల మాట విని అలాగే అవమాన పాలవుతూ ఉన్నావు, మనుషుల మాటలు విని నువ్వు నిందల పాలవుతూ ఉన్నావు. అందుకే నీవు నేను అలా మాటలు వినకుండా దేవుని మాట వినాలి. దేవుని చేత ఆశీర్వదించబడతాం. దేవుని మాట వింటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. దేవుని మాట వింటే నిత్యమైన దీవెనలు పొందుకుంటావు. దేవుని మాట వింటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని మాట వింటే నీ కుటుంబం విస్తరించబడుతుంది. దేవుని మాట వింటే నీ కుటుంబము అందరికంటే దీవెనకరంగా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకొని ఖచ్చితముగా దేవుని మాట వినాలి. ప్రభు మాట ప్రకారంగా జీవించాలి. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారు ఈ లోకములో బహుగా ఆశీర్వాదింపబడతారని మనమందరము తెలుసుకునే వారముగా ఉండాలి. కనుక మన ప్రభు చెప్పిన ప్రతి మాటను మనము తూచా తప్పకుండా మనము పాటించే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం చూడండి. యేసు నేను నిజమైన ద్రాక్షావల్లినని చెప్పాను. యేసు ఏం చెప్పాడంటమ్మా? నేను నిజమైన ద్రాక్షావల్లినని చెప్పాను. నిజంగా దేవుడు నిజమైన ద్రాక్షావల్లి. ఆయన మనకు ఒక నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నాడు. కనుక ద్రాక్షావల్లిలో అంటు కట్టబడితేనే తీగ ఫలిస్తూ ఉంది. కనుక ద్రాక్షావల్లిలో తీగ అంటు కట్టబడకపోతే ఆ తీగ ఏమవుతుందండి? ఫలించదు, ఎండిపోయేదిగా ఉంటుంది. అలాగే ఈ లోకంలో ఫలించాలి, ఫలభరితంగా నువ్వు ఉండాలంటే మనమందరము కూడా క్రీస్తులో మనము అంటుకట్టుకొని జీవించు వారముగా ఉండాలి. కనుక అంటుకట్టుకొని ఆయనలో నివసించే వారముగా ఉంటే నీవు నేను బహుగా ఫలిస్తాం. ఆయనలో ఉంటే ఫలిస్తాం, ఆయనలో లేకపోతే నీవు ఫలించలేవు. కనుక ప్రియ సంగమా, ప్రియ కుటుంబములారా, నీవు నేను ఫలింపు లేని జీవితాలుగా ఉన్నామేమో. నువ్వు అనుకుంటున్నావు నేను ఫలిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితం సరైన విధములో ఫలించడం లేదు. సరైన విధములో ఫలించాలి. దేవుని యొక్క ఊహ ప్రకారంగా నువ్వు ఫలించాలి అంటే నీవు నేను ఆయనలో అంటుకట్టుకొని జీవించువారుగా, ఆయనలో మనము నిలిచి ఉండేవారముగా ఉండాలి. లోకములో నిలిచి ఉండకుండా, వ్యర్థమైన స్థలాల్లో నిలిచి ఉండకుండా మనము దేవునిలోనే నిలిచి ఉంటే ఖచ్చితంగా మనము బహుగా ఫలిస్తామని దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. చూడండి, ప్రభు చెబుతున్న మాట నేననే పదాన్ని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. మనం చదవబడిన ప్రతి మాటలో, చదవబడిన ప్రతి భాగములో
ఆయన నేననే మాట మనకు కనబడుతుందా లేదండి? కనబడుతూనే ఉంది. మనం ధ్యానిస్తున్న ధ్యానాంశము ఎక్కడ చూసినా, ఏ లేఖన భాగము పరిశీలించినా అది మనకు కనబడుతూ ఉంది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కనుక ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, ఆయన తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయన మనకు నిజమైన ఒక ద్రాక్షావల్లి. కనుక ద్రాక్షవల్లి తీగలు ఎలాగైతే ఫలిస్తాయో ఆ విధంగా నువ్వు ఫలించాలి అంటే ఆయనను కలిగి జీవించాలి. ఆయన లేని కుటుంబాలుగా నువ్వు ఉన్నావేమో, ఆయన దూరము చేసుకొని నువ్వు ఉంటే ఈ సమయంలో ఆయనను కలిగి జీవిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో చక్కగా మనము ఫలించి ఫలభరితమైన ఆనందముతో నింపబడి, ఫలభరితమైన ఆశీర్వాదాలతో నింపబడి, పరిశుద్ధముగా ఆయన జన్మదినాన్ని మనము జరుపుకుంటూ మన జీవిత విధానాన్ని దేవునికి అప్పగించుకొని జీవించే నిజమైన దేవుని వారముగా, నిజమైన క్రైస్తవ బిడలగా మనమందరం ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభుల వారు చెప్పిన మాటగా మనం చూస్తున్నాం. 5వ విషయం ఏంటంటే, నేనే జీవాహారం అని చెప్పాను. యేసు ఏం చెప్పాడంట? నేనే జీవాహారం అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆయన చెప్పినట్టుగా ఆయన మనకు జీవాహారముగా ఉన్నాడు. అందుకే ఆయన మనకు జీవాహారము గనక ఆయన ఇచ్చే జీవాహారమును మనము భుజించువారుగా, తినువారముగా, ఆయనను కలిగి జీవించే వ్యక్తులముగా ఉండాలని ప్రభునామను తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. చూడండి, నేనే అనే మాట ఎంతో మనకు భరోసా ఇస్తూ ఉంది. నేనే అనే మాట మనకు నెమ్మదిచ్చే మాటగా ఉంది. నేననే మాట మనల్ని బలపరిచేదిగా ఉంది. నేననే మాట మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. గనక ఆ మాట వింటే చాలు, మన జీవితానికి గొప్ప ధన్యత కలుగుతూ ఉంది. కనుక ఈ లోకములో నేను అనడం అనేది ఎవరు కూడా అనలేరు. కానీ ప్రభు నేనైతే నేను అనే మాట ఆయన పలికినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువు నేనైతేనే మాటను అనేక సార్లు ఉచ్చరించడం మాటలు మనకెంతో మేలుకరంగా ఉన్నాయి గనక అందుకే ఆయన మాటను మనం వినాలి. ఆయన మనకు జీవాహారముగా ఉన్నాడు గనక ఆయన యొక్క జీవాన్ని నీవు కలిగి జీవించే వారముగా ఉండాలి. తర్వాత చదవండి, అక్కడనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. ఆయన వద్దకు వచ్చువాడు ఏం కొనడంటమ్మా? ఆకలి కొనడు. కనుక ఆయన వద్దకు రాకపోతే ఆకలితో అలమటివ్వాల్సిందే. కనుక ఒకవేళ నువ్వు ఆకలితో నువ్వు అల్లాడుతూ ఉంటే, నువ్వు ఆకలి కొనకుండా ఉండాలంటే ఆయన యొద్దకు మనము వచ్చువారముగా, ఆయన యొద్దకు వెళ్ళువారంగా ఉంటే ఏనాటికి మనము ఆకలి కొనము, సమృద్ధి గల వారముగా ఉంటాం. అందుకే ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ఎలా ఉంటారంట? ధన్యులుగా ఉంటారు. ఆయన ఆశ్రయించు వారందరూ కూడా గొప్పవారుగా ఉంటారు. ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ఉన్నతమైన వారుగా ఉంటారు అని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఆశ్రయించు వారందరూ కూడా చూడండి, సింహపిల్ల లేమి గలవై ఆకలి కొంటాయేమో, కానీ ఆయన యెహోవాను ఆశ్రయించు వారు ఏ మేలు కొదువైన. ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనది, కానీ అలాగ సింహపిల్లని లేమి ఆకలి కొంటాయి, కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. వారికి సమృద్ధి ఉంటుంది. వారెన్నటికి కూడా ఆకలి కొనరు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత మాట అక్కడ చూస్తాం, చదవండి కిందికి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి దప్పికొనడు. చూడండి, మనము దప్పికొనకుండా ఉండాలంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎన్నటి కూడా దప్పికొనము. ఆయన వద్దకు వస్తే ఆకలి కొనము. ఆయన విశ్వాసం ఉంచితే
దప్పి గుణము గనుక. ఇవి రెండు మనం కలిగి జీవిస్తే అదే మన జీవితానికి మేలు అని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబము క్రిస్మస్ దినాల్లోకి ప్రవేశించింది కనుక ప్రతి కుటుంబానికి దేవుడు తన కృప, తన క్రిస్మస్ సంతోషం, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక మన ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చెప్పిన విధముగా మనం జీవించే చాలు. మన జీవితానికి ఏది అడ్డు రాదు, ఏది కూడా మన జీవితంలో నష్టం రాదని నమ్మి మనమందరం కూడా మన ప్రభువు యొక్క మాట ప్రకారంగా జీవించవచ్చు. ఆయన యొక్క అడుగు జాడలో నడిచి మన విశ్వాస యాత్రను ఆయనకు అప్పగించుకొని దేవుని యొక్క బిడగా ఆయన ఇచ్చే గొప్ప వెలుగును మనమందరం పొందుకుందాం. ప్రభు చెప్పిన ప్రకారంగా నేను లోకానికి వెలుగన్నాడు, అందుకే ఆయన వెలుగును మనం పొందుకొని వెలిగించబడే వారుగా ఉంటూ అనేకులను వెలిగిస్తూ వెలుగు సంబంధులుగా మనం జీవిస్తూ రాబోతున్న ఆయన జన్మదినాన్ని బహు పరిశుద్ధంగా జరుపుకొని మనము దేవునికి అప్పగించుకొని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో పొందుకుందాం. ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దేవజన ఆనంద్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ వైడమైన దేవా, నీ ఘనమైన పాదములకు, ఉన్నతమైన పాదములకు దేవా తండ్రి, నైనా నీ దాసులు ప్రభా, నైనా మరి ప్రభుదాస్ సార్ నైనా తండ్రి ఎంతగానో ప్రభా నేను అనే మాట నా తండ్రి మాకు నైనా గొర్రెలకు మంచి కాపరిని వాక్యం ద్వారా నా తండ్రి ఇంతవరకు మాట్లాడిస్తేవి నైనా మరి నీ వాక్య వెలుగులో తండ్రి నైనా మరి వెలుగు సంబంధులుగా మేము ఉండడానికి నైనా నీ దాసులు మాట ప్రకారంగా నా తండ్రి నైనా మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నా తండ్రి నీ వెలుగుని మాకు ప్రకటించినందుకు స్తోత్రములు నైనా. దేవా నీవు గొప్ప దేవా, నీకే నైనా మరి వందనములు నా తండ్రి. లోకమునకు వెలుగై ఉన్నావు నా తండ్రి. చీకట్లు నడవకుండా ఉండాలంటే నా తండ్రి జీవపు వెలుగు కలిగి ఉండాలని నీ దాసు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా మేము ఉంటున్నాం దేవా. అవును నా తండ్రి, అనేకులు వెలుగు మనమే ఉండాలని నన్న యొక్క క్రిస్మస్ సంబరాలు నా తండ్రి వీధి వీధిన జరుగుతున్నాయి తండ్రి. దేవా నీ దాసులైన వారు విశ్వాసమైనటువంటి బిడ్డలకు నా తండ్రి నైనా మరి మనుషులందరికీ నా తండ్రి దేవునికి ఇష్టలై ఉండుట వారికి నా తండ్రి మరి నైనా ఏ కొదవ లేదని కూడా వాక్యం ద్వారా వినపడుతుంది దేవా. నీ వాక్యం చెప్పినటువంటి దాసులు నా తండ్రి ఎంతగానో మా కోసం నా తండ్రి మరి మంచి వాక్య పెలుగు దృష్టి పెడితే నా తండ్రి మా హృదయాలు కరిగించే వారిగా ఉంటాయి నా తండ్రి. మరి అందరి హృదయాలు నా తండ్రి వాక్యం ప్రకారంగా నడుచుకుంటే గొప్ప ధన్యులు అవుతారని కూడా వాక్యం ద్వారా చెప్పారు దేవా. మీకే స్తోత్రములు నేను తండ్రి. ఆ యేసు చెప్పని గొర్రెలకు మంచి కాపరి అన్నావు తండ్రి, ప్రధాన కాపరి, అత్యున్నత కాపరిని నైనా ఎంతగానో తండ్రి నీ దాసులు ద్వారా నా తండ్రి మొదటి కాపరిగా నా తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించారయ్యా. నీకే స్తోత్రమయ్యా నైనా, నీకే స్తోత్రం నా తండ్రి. వందనములు నా తండ్రి. నైనా నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్తున్నావు దేవా, నీకే స్తోత్రములు నైనా. అదే రీతిగా నా తండ్రి ఆయన ప్రకారము, ఆయన ఉద్దేశం ప్రకారం నేను మార్గము, నేను సత్యము, నేను జీవమన్నావు తండ్రి. నైనా నీకే స్తోత్రం. ఐ విల్ వే, ఐ విల్ ట్రూత్, ఐ విల్ లైఫ్. నేను మార్గం, నేను సత్యం, నేను జీవమన్నావు దేవా. అవును నా తండ్రి, నీ మార్గపు వెలుగులు నడచడానికి నా తండ్రి నైనా మరి నీ యొక్క వాక్యం ప్రకారం నడుచుకోవడానికి, నీ యొక్క వాకు ద్వారా నడుచుకోమని నీ దాసు చెప్పినటువంటి వాక్యం బలమైనది నా తండ్రి. మా హృదయాలకు ఫలించినట్టు ద్రాక్షవలిగా ఉంది నా తండ్రి. అవును నా తండ్రి, మీరు వ్యవసాయకుడు నా తండ్రి, మేము తీగలుగా ఉంటున్నామని నైనా మరి యోహాను గారితో కూడా సాక్ష్యం ఇస్తేవి నాయన తండ్రి. మేమందరం నైనా వచ్చినటువంటి బిడ్డల తండ్రి నీ సాక్ష్య వెలుగుతో ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా నా తండ్రి, నైనా దప్పికొనడానికి కూడా నీ యందు దగ్గరకు వచ్చిన వాడు నా తండ్రి ఎప్పటికీ దప్పికొనడానికి కూడా వాక్యం సెలవిస్తుంది. నేనే జీవాహారం అన్నావు దేవా. నీ వాక్యం ద్వారా నా తండ్రి ఎంతగానో విన్నారు నా తండ్రి. విన్న బిడ్డలు నా తండ్రి నైనా మరి జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి అనుదిన జీవితంలో తండ్రి నైనా నిజమైనటువంటి క్రిస్మస్ సంబరాల్లో తండ్రి దేవా మా జీవితాలు నా తండ్రి పాప జీవితంలో ఉన్నాయేమో వాటిని నన్ను కడిగి వేసుకొని నూతనంగా జతపడే క్రిస్మస్ కుటుంబాలను తండ్రి సంబరాలు జరుపుకుంటుండగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయినా వందనములు దేవా. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మరి ఎందరో మారారు నా తండ్రి, అదే రీతిగా అనేకులు మారడానికి కూడా కృప చూపండి అయ్యా. నైనా మరి యొక్క వీధిలో నా తండ్రి జరిగినటువంటి కుటుంబాలను బట్టి నా తండ్రి పేరు పేరు వరుసను కాపాడి దీవించండి నైనా. నేను నీ బిడ్డలు ఎందు నిమిత్తమైతే ఈ వాక్యం పెట్టుకున్నారు, వారి అక్కర్లు ఏమున్నాయో నైనా సమస్య మెరిగిన దేవుడు నా తండ్రి. సర్వాధికారి నీకే స్తోత్రం వందనాలు నైనా.
అవునైనా మరి ఇంకా రేపు జరగబోయేటువంటి కూడికలను బట్టి నైనా మరి ఇంకా నా తండ్రి జరగబోతున్నటువంటి కూడికలను బట్టి ముందుండు క్రిస్మస్ సంబరాలను బట్టి కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నైనా ఇక్కడ ఉన్నటువంటి నన్ను ప్రతి ఒక్క విశ్వాసిని కాపాడండి, దీవించండి. ఈ వాక్య పిలువలో నా తండ్రి నడిపించినటువంటి వాక్యం ద్వారా మాట్లాడినటువంటి మా హృదయాల్లో నన్ను ఫలింపజేసి నడిపించమని దాసులైన వారిని నా తండ్రి మాకు ఎంతగానో నైనా భరోసా ఇస్తూ నైనా ఈ యొక్క కార్యాన్ని చేపడుతున్నందుకు నైనా ఓపికతో విన్నందుకు నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన కాపాడి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దేవా. మీరు పరిశుద్ధుడు తండ్రి, పవిత్రంగా ఉండమంటున్నావు తండ్రి. మరి విశ్వాసులైనటువంటి మేమందరం నా తండ్రి మేము కూడా పవిత్రంగా ఉండడానికి నా తండ్రి ఈ యొక్క అవకాశం అనుగ్రహించినందుకు, ఈ వాక్య పిలువలో నడిచినందుకు నీవే మా పైన దయ చూపి, జాలు చూపి, కరుణ చూపి మా అందరిపైన శభగుణం కలిగి ఉంటారని ఈ చిన్న ప్రార్థన నైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయంలో దయచేసి క్యాండిల్స్ పంచవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో దయచేసి క్యాండిల్స్ పంచాలి. ఓకే, దయచేసి అందరూ కూడా క్యాండిల్స్ తీసుకోండి. అలాగే క్యాండిల్స్ పుట్టిన వారందరూ లేచిన వాళ్ళని ప్రభువును తెలియజేస్తున్నా. అలాగే ఏరియా ఉన్నవారు అనగా కుటుంబంలో పెద్దవారు అక్కడికి ముందుకు రావాల్సిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులలో అలాగే కుటుంబ యజమానుడు కానీ యజమానురాలు కానీ ఇక్కడ వస్తే ఈ క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. దయచేసి లేచిన వాళ్ళని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. అగ్గిపెట్టి అందరు రాండి, లైన్ దయచేసి రావాలి. యజమానులైన వారు కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇక్కడికి రావాలని, పెద్దలు కూడా ఇక్కడ రావాల్సిందిగా ప్రభు నామని తెలియజేస్తూ ఉన్నాం. అగ్గిపెట్టే సమయంలో రండి. ఓకే, రాజశేఖర్ రండి, పెద్దలు రండి అని భాస్కర్ రండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ క్యాండిల్ సర్వీస్ ఆరాధన సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వెలిగిస్తూ ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో అలాగే మనము కూడా ఈ లోకములో వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చువారుగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. హలో పాట పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, అందరూ పైకి ఎత్తుకోవాలి. చిత్తమే దూరం దూరం ఉండాలి దయచేసి. నీ వాక్కుకై వేచియుంటినే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకై పదిల పరచితి. నా ఇంటి దీపం
నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చాలండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, మా ప్రభునికి స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన ఇంతవరకు పాడుతూ స్తుతించాం, ఇంతవని వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికి ప్రసాదించి నీ ఆత్మత నింపని దేవా స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన ఈ వీధుల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారందరికీనైనా అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రసాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుము దేవా. ప్రతి కుటుంబంలో ఉన్న ఇరుకులను, ఇబ్బందులను తొలగించి సకల సమృద్ధిని, అయా మెండైన దీవెనలు మీరు అనుగ్రహించుము దేవా స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీకే సమర్పిస్తున్నాము దేవా. ఏబు కుటుంబానికి కంచె వేసినట్టుగా ప్రతి కుటుంబానికి నేను నీ కంచె కాపుదల మీరు ప్రసాదించి ఆత్మత నింపండి. ఈ కుటుంబాలన్నిటికీనైనా నీవే గొప్ప సహాయకుడుగా ఉండండి దేవా స్తోత్రాలు నాయనా. ఈ కుటుంబాలన్నిటికీనైనా మీరే నిత్యమైన వెలుగుగా నడిపించి నీ ఆత్మత నింపండి దేవానికి స్తోత్రాలు. ఈ కుటుంబాలన్నిటికీ ప్రభా క్రిస్మస్ సంతోషం, సమాధానము, నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ కాపుదల మీరు అనుగ్రహించుము దేవా స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన ఈ సమయంలో క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ ఉందో నాయన, నీ బిడ్డలందరూ కూడా అలాగ వెలిగింపబడడానికి గొప్ప సహాయాన్ని ప్రసాదించండి. మా యొక్క సంఘమును పెద్దలందరూ దీవిస్తూ ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ నీ సన్నిధి చేత, కృప చేత, మేల చేత, ఆనందము చేత, ఆశీర్వాదము చేత, వాగ్దానము చేత నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేరునట్లు భూమి అందు వేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మారును క్షమించువ కారును క్షమించుము, మమ్ము శోనలేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవచరమ సంఘానికి, పెద్దలకు, ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. పైకెత్తాలం, అందరు పైకెత్తాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఇంకా గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడు మీ కుటుంబాలను క్రిస్మస్ సంతోషము చేత, సమాధానము చేత, ఆశీర్వాదము చేత నింపునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి మీ క్యాండిల్స్ ఆరుపుకొని కూర్చోండి. తర్వాత మీకు పలహారం